రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిప్మా సిబ్బంది మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు నెలవారీ జీతాలు కూడా 7 నెలల కాలం నుంచి మాకు అంతలేదు. మీ కుటుంబాన్ని కూడా చక్కదిద్దే ప్రయత్నం కూడా లేదు. మాకు తిండి కూడా ఇబ్బంది అవుతుందని ఈరోజు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఉన్నదో దానికి వాళ్ళకి సంబంధిత అధికారికి వినతి పత్రం ఇద్దామనే నేపథ్యంలో వారు ఉంటే పోలీసులు అకారణంగా వాళ్ళని చాలామంది మహిళలను పోలీస్ స్టేషన్లో బంధించి చాలాసేపు అయితే వాళ్ళని అక్కడ ఉంచుకున్నారు. చాలామంది మహిళలు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, వాస్తవంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం అని చెప్తారు, శాంతికి మీరు ఒక్కలు అడుగుతామని రేవంత్ రెడ్డి చెప్తుంటారు. మరోపక్క మీరు వినతి పత్రం ఇద్దామని మీ ఆఫీస్కి వస్తే అక్కడ పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఉంచారు. ఎట్లా ఏమనుకుంటున్నారు ప్రభుత్వం మీద, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఈ ప్రభుత్వం మాకు ఏమో చేస్తుంది అని మేము అనుకున్నాము. మా బాధను విన్నవించుకోవడానికి ఇక్కడ ఆఫీస్కి వస్తే మమ్మల్ని అకారణంగా ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను దింపుతున్నారు. మేము రాత్రి 1కి అట్లా మహిళలము బస్సులు తీసుకొని అందరం రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినామంటే మాకు ఎంత బాధ ఉన్నది, మాకు ఎంత ఆవేదన ఉంటే మీకు చెప్పుకోవడానికి వచ్చినాము. మా బాధను ఇప్పటికైనా మీరు విన్నవించుకొని మాకు నెల జీతాలు మీరు ఇచ్చే గౌరవ వేతనం 6,000, 50,000 కాదు, లక్షలు కాదు, కనీసం 6,000 మాకు జీతం ఇచ్చేంత లేదా రేవంత్ రెడ్డి గారికి? మా విన్నపం ఏంటంటే ఆడబిడ్డల ఉసురు పోసుకోకండి. ఎందుకంటే మేము సంఘ సభ్యులకు మీకు అనుసంధానంగా పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క సర్వే మా ద్వారా మీ పథకాలన్నీ మేము వాళ్ళకి చేరవేస్తున్నాము. కింద స్థాయి అభివృద్ధి చెందాలంటే మా ద్వారా మేము పథకాలు వాళ్ళకి చెప్తేనే వాళ్ళకు అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటున్నాము. ఇట్లాంటి మమ్మల్ని రోజు మాకు ఎంత కనీసం లెక్క చేస్తే ఎంత పడుతుంది మీరు లెక్క చేయండి. 6,000 అంటే మాకు ఎంత? అవి కూడా మీకు నెల మాకు ఇవ్వకపోతే మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. సార్ మీకు ధన్యవాదాలు. మాకు వేసినామని ఇప్పుడు చెప్పిండ్రు, ఇట్లనే మాకు ప్రతి నెల మాకు అకౌంట్లో వేయగలరు. ముఖ్యమైనది ఇప్పుడు ఏంటిదంటే ముందున్నది మాకు మా గౌరవవేతనం అనేది ఎక్కడి నుంచో ఏ ఫండ్ నుంచో ఇస్తున్నారు. మాకు ప్రత్యేకంగా ఒకటి పెట్టి జీవో పెట్టి దాని నుంచి మాకు ఇస్తే మాకు సంతోషం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ తేదీలో మేము డబ్బులు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం ప్రభుత్వం చెప్తున్నది. మీరు ఏ నెలల నుంచి కూడా మాకు జీతాలు రాలేదని చెప్తున్నారు. లేదండి, మాకు అసలు రావట్లేదు. 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడైతే 7 నెలల నుంచి అసలు ₹1 కూడా రాలేదు. మేము అబద్ధం ఆడితే మా సమైక్య అకౌంట్లోనే వేస్తారు కదా, మా గోబీలే చెక్ ద్వారా ఇస్తారు. మేము డైరెక్ట్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అది కూడా మీరు చూసుకోండి. మేము అంతా ఇచ్చేది ఉంటే మేము ఇంత దూరం ఇంత రాత్రిపూట మహిళలము ఇంతమంది రాము కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహాలక్ష్ములను చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం అని చెప్పారు. ఈరోజు మహిళలను మీద సమస్య ఉందో అది విన్నవించుకోవడానికి వస్తే మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ఉంచారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని? మీకు ఇప్పటికైనా మా బాధ మీరు విని మాకు నెల సార్లు ఈ గౌరవవేతనం అనేది వేయాలని అనుకుంటున్నాము. ఓకే అమ్మా, మీరు చెప్పండి ఎట్లా అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ డిమాండ్స్ ఏంది? ప్రభుత్వానికని కాదు సార్, మేము అది పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళము, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వాళ్ళము. మేము వచ్చింది మాకు శాలరీస్ లేవని, మాకు జీతం లేదు అంటే ఒంటరి మహిళలు కూడా ఉన్నారు ఇందులో, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. అందరి బాధలు గుర్తించే మేము ఇంత దూరం రావడం జరిగింది. సీఎం గారు కూడా మా బాధలను అర్థం చేసుకొని ఆ జీవో ఒకటి అమలు చేసి మాకు పీఆర్సీ ఇట్లా అమలు చేయాలని కోరుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా మేము వచ్చామని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షం ఉందో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళే రెచ్చగొట్టి పంపిస్తున్నారు, మా దాడులు చేపిస్తున్నారు అని చెప్తున్నారు. లేదండి, లేదు, మాకు ఏ పార్టీతోటి మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఏ పార్టీ ఉంటే మీకు దానికే పనిచేస్తాం. మేము గవర్నమెంట్కి పనిచేసే వాళ్ళం కానీ పార్టీలకు పనిచేసే వాళ్ళం కాదు. మహిళా శక్తి కానీ గవర్నమెంట్ స్కీమ్లు ఏమున్నా మా ద్వారా చేయించుకుంటారు వాళ్ళు. మేము మాది కింది స్థాయి వరకు తీసుకువెళ్ళే వాళ్ళమే కానీ పార్టీలకు మాత్రమే పనిచేసే వాళ్ళం కాదు. ఓకే అమ్మ, మొన్న జరిగినటువంటి ఏదైతే బీసీ కులగణన సర్వే ఉందో దాంట్లో చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కనీసం మాకు ఏదైతే డబ్బులు ఇస్తారో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్టైఫండ్ ఏది ఉంటుందో మాకు రాలేదని చెప్తున్నారు. నిజమేనా? అది ఇంకా రాలేదు సార్. అంటే మాది ఆన్లైన్లో అవుతుంది, ఇంకా అమౌంట్ వచ్చేది ఉంది, అది రాలేదు, ఇంకా రాలేదు. ఓకే అమ్మ, ఎన్ని నెలల జీతం మీకు పెండింగ్ ఉన్నది? 7 నెలల నుంచి రాలేదు సార్. ఓకే, ఏమన్నారు ఇప్పుడు అడిగితే అధికారులను అడిగితే ఏం చెప్పారు? మీ వారం రోజులు అంటే నిన్ననే రిలీజ్ చేసినాము అని అంటున్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. మేము ఇంటికి వెళ్ళేదానిక కూడా మాకు తెలియదు. మీకు స్టేట్మెంట్ మెసేజ్ వచ్చి ఉంటుంది కదా? అంటే రాలేదు, మాకైతే ఏం రాలేదు. అంటే మాకు డైరెక్ట్ రావు, ఇవి మాకు సమైక్య ద్వారా వస్తాయి అన్నట్టు. అట్లా మాకు డైరెక్ట్ రావు. ఒకవేళ మీకు రాకుంటే మీరు మళ్ళీ రాబోయే రోజులు ఎలాంటి కార్యాచరణ? 1 వీక్ టైం ఇచ్చిలు. ఈ 1 వీక్లో కూడా రాకుంటే మళ్ళీ ధర్నాకు దిగుతాం మేము. ఓకే అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అంటే ఇట్లా ఇబ్బందులు అవుతలేవా? 7 నెలల నుంచి జీతాలు రావలేదు అని చెప్తున్నారు. సార్ మేము ప్రొద్దున వచ్చేటప్పుడు రాగానే మా ఫోన్లకు పోలీసు వాళ్ళు ట్రాక్ చేసిండ్రు, మా ఫోన్ ట్రాక్ చేసిండ్రు. అందరు భయంగా ఫోన్లు ఆపేసుకొని వచ్చేసినాం సార్. వచ్చిన తర్వాత కూడా మా వెంబడి పోలీసులు వెంటాడితే మేము పార్కులో 10 గంటల దాకా అక్కడే ఉన్నాం.
మళ్ళీ ముగ్గురం వస్తుంటే ఆల్రెడీ మమ్మల్ని పోలీసులు ట్రాక్ చేసి ఎందుకమ్మా మీకు మా జీతాలు రాలేదని మీరు వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది అక్కడ? ఏమో సార్ మరి అట్లా అయిపోయింది. అలాంటిది ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజలకు సంరక్షణ ఇస్తాం అన్నారు, శాంతియుతంగా నిరసనలు తెలియజేసుకోవచ్చు అన్నారు, కంచెలేని ప్రభుత్వం అన్నారు. ఈరోజు మీ సంబంధిత ఆఫీస్కి వెళ్దామంటేనే మిమ్మల్ని వెళ్ళనిస్తలేరు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రభుత్వానికి? సార్ మొత్తానికైతే మేము భయపడ్డాం, చాలా భయపడ్డాం. కానీ వచ్చినందుకు మమ్మల్ని పోలీసులు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎలాంటి బాధ కల్పించలేదు. ఎంత టైం ఉంచారు పోలీస్ స్టేషన్? ఎంత టైం కూర్చోబెట్టారు? ఒక 1 అవర్. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ చూసుకుంటే చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ సిబ్బందితో వీళ్ళను చాలామందిని పోలీసులను పెట్టి దూర ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దరిదాపులో ఉంటే మహిళలు ఎలాంటి దాడులు చేస్తారో అనో లేకపోతే ఇంకో విధంగానో అకారణంగా వీళ్ళను చాలాసేపు అయితే పోలీస్ స్టేషన్లో ఉంటే చివరికి ఏదైతే వీళ్ళకి సమస్య పరిష్కరించిన ఎడల వీళ్ళందరినీ కూడా పోలీసు బందోబస్తులో వీళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మహిళలు కూడా ఇప్పుడిప్పుడే కొంతమందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం విఫలం చెందడానికంటే ఇది ఒక ముఖ్య ఉదాహరణ చెప్పుకోవచ్చు.